హాయ్ మీ పేరు? మహేష్. చంద్రబాబు గారి హాయ్ బ్రో. హాయ్ మీ పేరు? మహేష్. చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది కదా, సో ఎలా అనిపిస్తుంది? అంటే ఇంత లేట్ గా ఎందుకు వచ్చిందా అని అనుకుంటున్నాము. రావడం చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. లైక్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ వచ్చింది, అది ఇండియాలో సెకండ్ బెస్ట్ అవార్డు అంట. సో నాకు చాలా అంటే చాలా బాగా హ్యాపీగా అనిపించింది. లైక్ మన టాలీవుడ్ ఇండస్ట్రీ, టాలీవుడ్ పెద్ద గురువు అంటాం కదా, అంటే ప్రతి ఒక్కరిని ఇప్పుడున్న యంగ్ హీరోస్ వాళ్ళందరినీ కూడా నీకెవరు ఇన్స్పిరేషన్ అని అడిగితే ప్రతి ఒక్కరు చిరంజీవి పేరు చెప్తారు. పోనీ ప్రతి ఒక్కరు చిరంజీవి పేరు చెప్పకపోయినా రవితేజ అని చెప్పిన, రవితేజకి ఇన్స్పిరేషన్ ఎవరు? చిరంజీవి. అలా ఎవరో ఒకరు ఎలానో ఒకలాగా లింక్ వెళ్ళి డైరెక్ట్ గా పెద్ద మెయిన్ ఎవరు ఉన్నారంటే చిరంజీవి గారే ఉంటారు. సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే చిరంజీవి గారికి రావడం. అండ్ కోవిడ్ టైంలో ఆక్సిజన్ బ్యాంక్ ద్వారా హెల్ప్ చేశారు కదా, సో అది ఎలా అనిపిస్తుంది? అంటే చిరంజీవి గారు మూవీస్ లోనే గురువు, పెద్ద అంత కాదు, జనరల్ గా బయట రియాలిటీలో కూడా నిజంగా బ్లడ్ బ్యాంక్ పెట్టాడు, ఐ బ్యాంక్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు. నాకు చాలా బాగా నచ్చింది. కోవిడ్ టైంలో కూడా ఇండస్ట్రీ నుంచి ఎవరు రెస్పాండ్ అవ్వట్లే అంటే మన చిరంజీవి గారు మొత్తం బ్లడ్ బ్యాంక్ నుంచి కానీ, ఐ బ్యాంక్ నుంచి ఆక్సిజన్ సిలిండర్స్ కానీ, కావాల్సిన ఫుడ్ కానీ, ఐటమ్స్ కానీ ఇవన్నీ మూవీకి సంబంధించిన వాళ్ళ ఆర్టిస్టులకి వాళ్ళందరికీ పంచారని నాకు తెలిసింది. సో హ్యాపీగా అనిపిస్తుంది. ఇలాంటి పెద్ద అనే అతను టాలీవుడ్ కి చిరంజీవి. ఒకప్పుడు ఎవరో ఉండేటోళ్ళు, ఇప్పుడైతే చిరంజీవి. చాలా బాగా అనిపిస్తుంది. నరేంద్ర మోదీ గవర్నమెంట్ లో రాబోతుంది కదా, ఎలా అనిపిస్తుంది? నరేంద్ర మోడీ గురించి అంటే బీజేపీ మొత్తం లైక్ అంటే మొన్ననే అయోధ్య వచ్చింది. ఇండియాలో ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఇప్పుడు అయోధ్య అయిపోయింది. అంటే ఒకప్పుడు ఎవరైనా అరే కాశీకి వెళ్ళాలి, కేదార్నాథ్కి వెళ్ళాలి, లదాఖ్ వెళ్ళాలి అలా పెట్టుకుంటారు ప్లేసెస్. ఇప్పుడు అలాంటి ప్లేసెస్ లో మన అయోధ్య కూడా వచ్చినందుకు హ్యాపీ ఫీల్ అవ్వాలి. అంటే అది రావడానికి కారణం ఏంటంటే మెయిన్ బీజేపీ గవర్నమెంట్ అన్నమాట. అంటే అందరూ 500 years తర్వాత వచ్చింది అని అంటున్నారు చూడండి. అదంతా ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు మోడీ గారు ఉండడం వల్లనే వచ్చింది. మోడీ గారు లేకపోతే అయోధ్య వచ్చేది కాదు, జై శ్రీరామ్ అనేటోళ్ళం కాదు, అసలు ఏది అయ్యేదే కాదు. అంటే ఇలా 500 years బ్యాక్ ఇలా అయ్యింది చరిత్ర, ఇది ఆ కేసు అంతా ఏది అయ్యేది కాదు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ 3 అవార్డులు వచ్చినాయి కదా మొత్తం. అల్లు అర్జున్ గారు కానీ, తర్వాత రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు 3 అవార్డులు. అసలు వాళ్ళ ఫ్యామిలీయే అదృష్టం అంటే నార్మల్ గా కాదు, టాలెంట్ ఎంతో ఎప్పటి నుంచో కష్టపడి అంత వచ్చాడు. సో అంటే ఒకప్పుడు చిరంజీవి గారు వచ్చారు అని అంటే చిరంజీవి గారు తన స్వయం కృషితో ఆ ఖైదీ సినిమా కానీ, హిట్లర్ కానీ ఏదైనా సినిమాలు అంతా చేసుకుంటూ హిట్ అయ్యి అంతా వచ్చాడు. అతను వచ్చిన తర్వాత రామ్ చరణ్ వచ్చిండు, వాళ్ళ కొడుకే కదా ఈజీగా వచ్చేయచ్చు సినిమా ఇండస్ట్రీలో అని అందరూ అనుకుంటూ ఉంటారు. అదంతా కాదు. అంటే ఒకప్పుడు ఎవరైనా రామ్ చరణ్ కనిపిస్తే చిరంజీవి గారు కొడుకురా అనేటోళ్ళు. కానీ ఇప్పుడు అయోధ్యకి వెళ్ళినప్పుడు ఆ మీడియా కవరింగ్ వాళ్ళు కూడా దేకో రామ్ చరణ్ కి పాపకి పాస్ కెమెరా డాలో అని చెప్పి అన్నారు. అది ఒక ప్రౌడ్ మూమెంట్ అనమాట ఫాదర్ కి. అంటే రామ్ చరణ్ గారి కష్టం కానీ అదంతా చిరుత అప్పటి నుంచి అసలు ఎలా వచ్చాడు మగధీర, ఇదంతా అసలు అతని ట్రాన్సిషన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఆస్కర్ రావడం బెస్టే, హ్యాపీ ఫీల్ అయినా మన ఇండియా మొత్తం గర్వించుకోవాలి ఆస్కర్ వచ్చినందుకు. ఇంకా మన అల్లు అర్జున్ గారి అసలు అవార్డు, అసలు నేషనల్ అవార్డు అంటేనే పుష్పకి రావడం అనేది అసలు వేరే లెవెల్. అసలు మొత్తం పాన్ ఇండియా వరకు వెళ్ళింది. ఎక్కడ చూసినా నార్త్ లో కానీ చూసినా అల్లు అర్జున్ తెలుసా, అల్లు అర్జున్ పతా అంటే జుకేగానే సలా అదేదో ఇలా అంటున్నారు. అసలు మామూలుగా కాదు. సో మెగా ఫ్యామిలీ అంటే మెగా ఫ్యామిలీ అదృష్టం అంతే. మన టాలీవుడ్ కి మెగా ఫ్యామిలీ కావాలి.